ఇప్పుడు రీసెంట్గా నువ్వు చూస్తూనే ఉంటావు, బంగారం ఇంత కాస్ట్ అయిపోయింది. అసలు ఇంట్లో బంగారం గురించి రవి నాకు గోల్డ్ కావాలి, అలా కావాలి, ఇలా కావాలని మీ వైఫ్ అడుగుతూ ఉంటారా? నా దగ్గర ఉన్న బంగారం మొత్తం ఒకటేమో 25 కేజీలు ఉంది బంగారం, ఇంకోటేమో 60 కేజీలు. నా బిడ్డ, నా పిల్లం. సో ఈ బంగారానికి మించి ఐఎమ్ నాట్ ఇన్ టు బంగారం, ఐఎమ్ నాట్ ఇన్ టు జ్యువెలరీ. థ్యాంక్ఫుల్లీ మై వైఫ్ ఇస్ నాట్ ఇన్ టు వడ్డానం, బంగారం. అడిగరా? అస్సలు కొందాం చిన్నదాని పేరు మీద. దీపావళి ముందు అక్షయ తృతీయ, అక్షయ తృతీయ రోజు చిన్నదానికి పూజ చేస్తాం అనమాట. మా ఇంటి దేవత అని చెప్పేసి దానికి బంగారం పెట్టి అలా పూజ చేస్తాం మా ఇంట్లో. అంతే. మీకు ఎంత ఉండొచ్చు ఇప్పుడు గోల్డ్? నాకేం తెలుసురా, మేము కొనం అంత ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ దాన్ని లెక్క పెట్టుకొని. అసలు గోల్డ్ ఇప్పటి వరకు కొనలేదు. కొన్నాం రా చిన్నగా అవసరమో. అంటే బేసిక్ ఐ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్స్ మీద పెడతాను అమౌంట్ అంతా. ప్రాపర్ ట్యాక్స్ కట్టడం, ప్రాపర్గా ఉండడం, ప్రాపర్ సిఏ, అన్ని లెక్కలు చూసుకొని డబ్బులు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలో అక్కడ నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తా. ఎంత ఉంది రవి మీ ఆస్తి? నాకు సరిపోయేంత. అదే నీకు సరిపోయేంత ఎంత ఉంది? అది లెక్క చేయలేదు, లెక్క చేసి ఫస్ట్ నీకే మెసేజ్ చేయలేనంత ఉంది రవి. లెక్క చేయనంత ఉంది. అవును. ఎందుకబ్బా మీలాంటి కోటీశ్వర్లు మాకు ఉందని ఎందుకు చెప్పరబ్బా? ఉంటే చెప్తాం కదప్పా. ఏం అడుగుతున్నావు అప్పా? ఏంటబ్బా నా చిన్నప్పటి నుంచి చేస్తున్నావయ్యా నువ్వు. చేస్తుంటే ఏంట్రా, ఇప్పుడు నా బిడ్డ చదువు కోసం, మా అమ్మ నాన్న హెల్త్ కోసం అది చూసుకుంటాం. నేను డబ్బు ఉంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తా, లేకపోతే డబ్బు ఉంటే వెకేషన్కి వెళ్తా. నాకు నా పిల్లలకి వెకేషన్స్ అంటే చాలా ఇష్టం, ఎంజాయ్ చేసి వస్తాం. దట్ ఈస్ హౌ ఐ స్పెండ్ మనీ. సరే, ఈ గోల్డ్ గురించి పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా మీ వైఫ్కి మీకు చిన్న ముచ్చట్లు, చిన్న గొడవలు జరుగుతుంటాయి? అది అవ్వకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు అవుతాం మేము? అంతే అంటావా? గొడవలు అవుతాయి, బట్ అది పెద్దగా చేసుకోం మేము. ఎందుకు లొల్లి పెట్టుకోవడం, ఎందుకు చిన్నగా నచ్చలేదు ఇది నెక్స్ట్ టైం నుంచి అట్లా కాదు. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు మిస్డ్ కాల్ ఉంటుంది, తిరిగి చెయ్యను. నేను ఏదో పనిలో ఉండి చెయ్యను. కానీ ఎంత పని ఉన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ హర్. తనకి రిప్లై చేయాలి. ఇలాంటి విషయాల్లో గొడవ వస్తుంది, నా తప్పు నాదే. అప్పుడు నేను చెప్పొచ్చు, నా పక్కన డైరెక్టర్ ఉండే, ఐఎమ్ టాకింగ్ టు హిమ్, నాకు పక్కన ఇది ప్రొడ్యూసర్ అనే అవన్నీ నేను చెప్పా. ఇట్ ఈస్ మై మిస్టేక్, యు ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పిన. ఐ హ్యావ్ టు కాల్ బ్యాక్. నేను చేయలేదు, ఇట్ ఈస్ మై మిస్టేక్, ఐ స్టే సైలెంట్. అంటే అట్లా సాఫ్ట్గా డీల్ చేస్తారు మీరు? అరుస్తుంది, కోపం తీసేస్తుంది. 5 minutes నార్మల్, 6th minute వెళ్తా, కాలు పట్టుకుంటా, లేకపోతే తగ్గిస్తా, ఇరిటేట్ చేస్తా కొంచెం. చూడదేనా క్యూట్, చూడదేనా బుగ్గగల్లి గిల్లుతా, అదే నవ్వుతుంది, సెట్ అయిపోతుంది అంతే. ఒక చిన్న మ్యాజిక్ తో మొత్తం అంతా వదిలేస్తారు. చిన్న మ్యాజిక్ కాదురా, ఇట్ ఈస్ అ మ్యాన్స్ డ్యూటీ టు అండర్స్టాండ్ హిస్ ఉమెన్. నువ్వు అర్థం చేసుకోకపోతే ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకుంటారు ఆవిడ్ని? నీకు పిల్లల్ని కనిచ్చింది, షీఈస్ రేజింగ్ యువర్ కిడ్స్, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో బీ థ్యాంక్ఫుల్. నువ్వు ఎంత కోపం ఉన్నా అక్కడికి వచ్చి ఆగిపోవాలి. నువ్వు ఎంత పెద్ద రౌడీ ఉండు, ఎంత పెద్ద తోపు ఉండు, నువ్వు లక్షలున్నాయి, కోట్లుండి, వెన్ యూర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ వైఫ్, దేవత ఎదురు ఉన్నావు, బో డౌన్, అంతే, సింపుల్. అంతే. దట్ ఈస్ వెన్ లైఫ్ ఇస్. ఇప్పుడున్న ఈ జనరేషన్ కొంతమంది అంటే ఒకరికొకరు అసలు అర్థం చేసుకోక పెళ్లి చేసుకున్న 1 yearలోనే డైవర్స్ తీసుకోవడం, కిడ్స్ పుట్టిన తర్వాత కూడా డైవర్స్ తీసుకొని పిల్లల్ని అనాథలను చేస్తారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు రవి? ఈ జనరేషన్లో ఎవ్రీవన్ వాంట్స్ టు బీ అ విన్నర్. తల్లితోనే కాంపిటీషన్, పెళ్ళాంతోనే కాంపిటీషన్, తండ్రితోనే కాంపిటీషన్. ఏ విషయాల్లో నేను చెప్పిందే నెగ్గాలి, ఐ వాంట్ టు బీ అట్ ది టాప్. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నా, ఎంత చేస్తున్నా. ఈ ఈగో కాంపిటీషన్లో వెళ్ళిన తర్వాత ఆ రిలేషన్షిప్ మజా, ద స్వీట్నెస్, ఆ క్యూట్నెస్ పోద్ది. వెన్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. ఒక వైఫ్ తన ఇల్లు ఒక 20-25 సంవత్సరాలు అక్కడ పెరిగి అన్నీ మానుకొని తన పేరును కూడా డిలీట్ చేసుకొని నీ ఇంటికి వచ్చి నీ ఇంటి పేరు పెట్టుకొని నీకు ఒక వారసుడిని ఇచ్చి నీ ఫ్యామిలీ నీ ఆ ఫ్యామిలీ ట్రీని పెంచుకుంటూ ఏమవసరం? ఆమె నేను పెళ్లి చేసుకోను అని అంటే, ఒకసారి ఆడవాళ్ళు మేము పెళ్లి చేసుకోము అని అంటే ఏమైపోతాను? ప్రతి చిన్నవాటికి ఇంకా అత్త కోడలు గొడవలు అయితే అమ్మో. అట్లీస్ట్ ఈ జనరేషన్ అత్తలు ఆర్ ప్రిపేరింగ్ దెమ్ సెల్వ్స్. ఓకే, కోడలు అని అంటే షీఈ్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్, మన ఇంటి పిల్లనే, నా వంశం పేరు పెట్టుకుంది కాబట్టి ఇది మా పిల్ల, ఇది నా కూతురుతో సమానం, అలా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ స్మూత్. వేరే వాళ్ళని కెరియర్ పోగొట్టడానికి అవ్వచ్చు, వేరే వాళ్ళు పతనం అయిపోవడానికి అవ్వచ్చు, కొన్ని పూజలు చేస్తారు అంటారు. నేను విన్నాను మీరు ఎక్కడో మాట్లాడింది కూడా. ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి వాడు నాశనం అవ్వాలి అని కోరుకుంటే అది నిజం అవుతుంది అని నేను ఎప్పుడు నమ్మలే. అవును. యూ గో టు గాడ్, నేను ఇది చేస్తున్నా, దీనికి కావాల్సిన నాకు శక్తి ఇవ్వు, మధ్యలో ఆపకుండా దీన్ని ముందు చెయ్యి. అవును, మన కోసం మనం అడుగు, అది చేస్తా. కొంతమంది అన్ని ట్రై చేసిన తర్వాత ఇది అవ్వకపోతే వాట్ దే డూ ఇస్ దే గో టు దట్ ఎక్స్ట్రీమ్.
నేను బాగుండాలని కాదు, నేను బాగుండాలంటే వీడు వెనక్కి వెళ్ళాలి. సో నేను బాగుండాలని మొక్కరు, వీడికి వెనక్కి పంపించి అప్పుడు నేను ముందుకు పోతా అని మొక్కుతారు. అది పనిచేయదు. ఇండస్ట్రీలో చాలా కామన్. పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్ల దగ్గర నుంచి చూశారు పూజలు చేయడం, పూజలు చేపియడము. సో మీకు తెలుసు రియాలిటీ అక్కడ జరిగిందని తెలుసు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు దానికోసం? ఏంటి ఇట్లా జరిగింది నా కోసం అట్లా మీరు ఎప్పుడైనా అడగడం జరిగింది? యాక్షన్ తీసుకున్నా. దేవుడి దగ్గర పోయి ఆవిడ్ని చల్లగా ఉండేలాగా, ఎప్పుడు బాగుండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోండి. నీకు తెలుసు నాకు ఏది కరెక్టో ఏది రాంగో. నేను నా మనస్సాక్షి తెలుసు, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో, ఎంత నిజాయితీగా ఉంటానో, ఎట్లా ముందుకు వెళ్తానో. సో అలానే నన్ను ఉంచు. నేను వేరే దృష్టిలో తప్పు చేస్తుండొచ్చు, కానీ నా మనస్సాక్షికి ఇది రైట్ అనుకుని ముందుకెళ్తున్నా. కొంతమంది యాంకర్స్ చేయించారు అని మీరు అన్నప్పుడు అది మీకు ఎలా తెలిసింది అసలు చేయించారు అని? ఇండస్ట్రీ చాలా చిన్నది, మనం పెద్దది అనుకుంటాం కాబట్టి ఇట్లా తెలిసిపోతాయి. ఇట్లా వాళ్ళు ఒంటరిగా చెయ్యరు, ఎవరినో పక్కన ఉంటారు ఖచ్చితంగా. నువ్వు ఎక్కడికి పోయినా ఇప్పుడు నీకెంతమంది అభిమానించే వాళ్ళు ఉంటారు, నాకు కూడా అంతే అభిమానించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇంకా చిన్నగా అయిపోయింది ప్రపంచం, వాట్సాప్ ఇంకా చిన్నగా అయిపోయింది ప్రపంచం. వరల్డ్ హెస్ బికమ్ స్మాల్. తెలిసిపోతాయి ఇట్లాంటివన్నీ. కానీ ఏది నిజం ఏది అబద్ధం మనకు అర్థమైపోతుంది. ఏది ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు కాదు. ఓకే వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చేయలేరు. మీతో పాటు కలిసి చేసిన యాంకర్? నాతో పాటు యాంకరింగ్ చేసిన వాళ్ళే, జర్నీ చేసిన వాళ్ళే. మళ్ళా శుద్ర పూజలు అవి ఇవి కాదు. మళ్ళీ డోంట్ టేక్ ఇట్ అనదర్ వే. ఇట్ ఈస్ జస్ట్ దట్ వీడు ఎక్కడున్నాడో అక్కడ ఆగిపోవాలా, లేకపోతే చెయ్యొద్దు, బాగుపడొద్దు అని. కానీ ఇప్పుడు బాగానే ఉన్నారా వాళ్ళు అనుకున్నది అయ్యిందని మీరు నమ్ముతున్నారా? నేను వాళ్ళు బాగున్నారా బాగలేరా అవన్నీ యూ షుడ్ నో వర్ష. నేను అంతవరకు వెళ్ళి వాళ్ళ లైఫ్లో నాకు ఎవరైనా వచ్చి వాళ్ళు ఇలా వాళ్ళు అలా అంటే అరే వద్దురేనా, అరే ఎందుకు నాకు అవన్నీ అలా వదిలేస్తానే. నాకు పక్కోడి గురించి వద్దు. నాకు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఎవరైతే నన్ను రోజు చూస్తారో నేను వాళ్ళ గురించి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాబోతుంది అంటే నేను రియాక్ట్ అవుతాను.